హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో విజినల్ పెయిన్ వస్తుంది అక్క, ఎందుకు పొత్తి కడుపులో గుంజినట్టు అవుతుంది ఎందుకు అనేసి. నేను ఆల్రెడీ మొదటి త్రైమాసికంలో విజినల్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. సో దాని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ త్రైమాసికంలో అంటే ఎప్పుడైతే 4 నెలలు పడతాయో అప్పటి నుంచి 6 నెలల వరకు కూడా సో మనకి విజినల్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, సో ఒకవేళ అలా పెయిన్ వస్తే బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి ప్రెగ్నెన్సీలో విజినల్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి హార్మోనల్ మార్పులు అన్నమాట. అంటే మనం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన బాడీలో చాలా రకాల హార్మోన్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 9 నెలలు మనం బేబీని మోయాలి కాబట్టి దానికి తగ్గట్టు మన బాడీ కూడా మారుతూ ఉంటుంది. సో అందుకోసం అని కూడా ఈ మార్పుల వల్ల కూడా విజినల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే దీనికి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే రిలాక్సిన్ మరియు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్లు డెలివరీకి రెడీ అవుతూ స్నాయువులను మరియు కీళ్లను వదులు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఈ హార్మోన్స్ వల్ల మనకి లూజ్ చేస్తూ ఉంటాయి కండరాలను డెలివరీ కోసం, అంటే బేబీ పెరగడం కోసం అనుకోండి. సో దీనివల్ల ఈ సాగడం వల్ల కూడా ఆ ప్రాంతంలో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. సో అదే మనకి వెజినల్ పెయిన్ అన్నమాట. సో మనకి బిడ్డ అనేది కిందనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ వెజినా పైన మనకి ప్రెజర్ అనేది పెరగడం జరుగుతుంది. సో అందుకనే మనకు వెజినల్ పెయిన్ అనేది ఈ సెకండ్ త్రైమాసికంలో రావడం జరుగుతుంది. ఇక పెరిగిన రక్త ప్రవాహం. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ బాడీలో హార్మోన్లు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఈ యొక్క వెజినాల దగ్గర కూడా రక్త ప్రవాహం కొంచెం ఎక్కువగా జరగడం వల్ల కూడా సో అట్లా కూడా మనకి వెజినల్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండో త్రైమాసికంలో. ఇక నెక్స్ట్ రౌండ్ లిగ్మెంట్ నొప్పి. అంటే గుండ్రని స్నాయువులు గర్భాశయానికి మద్దతు ఇస్తాయి మరియు పెరుగుతున్నప్పుడు సాగుతాయి. ఈ సాగతీత వల్ల దిగువ ఉదరం, గజ్జ లేదా యోని ప్రాంతంలో పదునైన లేదా నొప్పిని కలిగించవచ్చు. సో ఇది నెక్స్ట్ కారణం అన్నమాట. ఇక నెక్స్ట్ పెరుగుతున్న గర్భాశయం నుండి ఒత్తిడి. సో మనము రెండో త్రైమాసికంలో అడుగు పెట్టేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి బేబీ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా బేబీ పెరగడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే మనకి బంప్ అనేది అప్పుడే ఇంకా సాగడం జరుగుతూ ఉంటుంది. మన పొట్ట కండరాలు సాగడం జరుగుతూ ఉంటాయి, లోపల వెన్ను సైడ్ కండరాలు సాగడం జరుగుతుంది, స్నాయువులు సాగడం జరుగుతాయి. ఇట్లా జరగడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకి అట్లా సాగడం వల్ల ఈ ప్రెజర్ అంతా కూడా మనకి వెజినా పైన పడి కూడా అట్లా కూడా నొప్పి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే సో ఇన్ఫెక్షన్స్. నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వెజినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనము ప్రెగ్నెన్సీ టైంలో వాటర్ కంటెంట్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇంకా వేరే కారణాల వల్ల కూడా సో మనకి వెజినల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. సో కొన్నిసార్లు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం వల్ల కూడా ఆ బ్యాక్టీరియల్ వైరస్లు ఏమన్నా వెళ్ళడం ద్వారా కూడా మనకి వెజినల్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. సో అట్లా జరిగినప్పుడు బాగా మంటగా అనిపిస్తుంది, హైడ్రేట్గా ఉండటం లేదు బాడీ, అండ్ మీకు కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అక్కడ, లేదా వైట్ డిశ్చార్జ్ బాగా స్మెల్ వస్తుంది. సో ఇంకేమైనా ప్రాబ్లం అనిపిస్తుంది, ఇట్లా మీకు ఏమైనా అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట. సో సెకండ్ త్రైమాసికంలో మనకి ఎందుకు వెజినల్ పెయిన్ వస్తుంది అనేది. ఇంకా దీని గురించి మీరు ఏమైనా అడగాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.